మన గన్నారం గ్రామంలో 5 నెలల తర్వాత అమ్మా ముచ్చట కొంచెం ఉంది ప్లీజ్. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏమైంది, గతంలో 5 ఏళ్ల కంటే ముందే ఎలక్షన్ వచ్చిందో అసెంబ్లీది, అప్పుడే గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి 1500 మెజార్టీ ఇచ్చింది. నాకు 1500, అంతకుముందు 1500 ఇచ్చింది నాకు మెజారిటీ. అన్నీ కాకుండా ఎక్స్ట్రా అన్ని పార్టీల కంటే అదనంగా 1500 ఓట్లు నాకు ఇచ్చారు కారు గుర్తుకు. మొన్న జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుకు 1500 కాకుండా 700 ఓట్లు తగ్గించాను మాకు. 150 మంది సార్, అంటే 1650 తక్కువ వేసింది నాకు. ఏదో కోపం వచ్చినట్టు మా వాళ్ళకు, మా అక్కలకు, మా అన్నలకు. బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి ఒకటి మాటలు చెప్పింది తప్ప మాకు పనులు చేయలేదనుకున్నారు. పనులు చేయలేదనుకున్నారో మనకి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు నాకు. లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ బాగానే చేసిన పనులు, 10 ఏళ్ళ ఆయన పరిపాలనలో 2000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిండు, ఇవన్నీ చేసిండు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిండు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు. మనం బాగానే చేసిండు కేసీఆర్. కానీ కొత్తగా వచ్చిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఏం చెప్పిండు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. అవునా కదమ్మా? 6 గ్యారంటీలు ఉన్నాయి. ఏమున్నాయి? ఫ్రీ బస్ ఒకటి ఉంది, 2000కి బదులు 4000 ఇస్తాడు పెన్షన్. ఇంట్లో ఆడకూతుళ్ళు ఎంతమంది ఉన్నా, కోడలున్నా, బిడ్డ ఉన్నా 2000 ఇస్తా అని చెప్పిండు. 2500 ఇస్తాను, 2500 ఇస్తాడు. అదేవిధంగా మరి షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన చెక్కులు కళ్యాణ లక్ష్మి కాకుండా అదనంగా తులం బంగారం పెడతా అని చెప్పాడు. అవునా కదమ్మా? తులం బంగారం పెడతాడా? ఇవన్నీ కాకుండా రైతాంగానికి ఏం చెప్పిండంటే, రైతులకు ఎకరానికి సంవత్సరానికి 10,000 కాదు 15,000 ఇస్తాను చెప్పిండు. ఇవన్నీ ఇస్తాడు. మా చదువుకున్న ఆడపిల్లలందరికీ కూడా వాళ్ళు స్కూల్కి పోయేది ఉంటే అన్ననో తమ్మున్నో తండ్రి మీద ఆధారపడి ఉంటారు, డైరెక్ట్గానే స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. అవునా కదమ్మా? చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పాడు. ఇక మా ఏమీ మొత్తం కిందకు ఏమై ఇక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అన్నీ మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ డబుల్ ఇస్తా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని చేసాం చాలామంది. అవునా కదా? కాంగ్రెస్ పార్టీకి మరి ఇవన్నీ ఇస్తా ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి వేసిన ఓట్లు. నేను ఓడిపోయిన తర్వాత బాధపడ్డాను. ఏంటంటే, అరే 10 సంవత్సరాలు ఇంత కష్టపడ్డాను నేను గ్రామాలలో, అన్నీ చేసిన, అన్ని అమలుపరిచిన. మా అబ్బాయిలు వస్తే, మా అక్కలు వస్తే కుర్చీ మీద కూర్చోబెట్టినాను, స్పీచ్లు ఇచ్చి మంచి మర్యాద చేసి ఛాయలు ఇప్పించి చెక్కులు ఇచ్చాను నేను. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు దవాఖానలు ఇప్పించాను నేను. వాళ్ళు ఖర్చులు చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను నేను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు నాకు ఓట్లు వేయలేదనే బాధతోటి మీకు నిజంగా చెప్తాను. మీకు నేను నెల 15 రోజులు నిద్ర రాలేదు నాకు. నెల 15 రోజులు నిద్ర రాలేదు నాకు. ఒక 2 రోజులు లేకపోతే మనిషి చచ్చిపోతా అనుకుంటున్నాడు. నెల 15 రోజులు నిద్ర రాలేదు నాకు. బాధపడి ఏంటంటే, సేవ చేస్తే ఎందుకు ఓట్లు వేయలేదు నాకు? సేవ చేస్తే కేసీఆర్ని ఎందుకు దించేసిండ్రు? అబద్ధాలు మాట్లాడిన వ్యక్తులకు ఎందుకు ఓట్లు వేసిండ్రు? మేము మొత్తుకున్నాం. ఏదైతే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయరమ్మా, వాళ్ళతో కాదమ్మా. ఎవరు వినలే మా మాట, ఎవరు వినలే. వినకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. ఏమైంది? ఓట్లు వేస్తే 5 నెలలు అవుతుంది. ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ గెలంగానే సోనియమ్మ చెప్పింది 4,000 పెన్షన్ ఇస్తాము 2,000 అని చెప్పిండు. వచ్చిందా అమ్మ? 4,000 వచ్చిందా మీకు? వస్తే వచ్చిన వాళ్ళు చేతులు ఇవ్వటాల, రాకపోతే లేవట్టుండి. రాలో చెప్పండి, 4,000 రానోళ్ళు చేతులు ఇవ్వటాల.
4,000 రాళ్ళు చేతిలో పట్టాలా? అందరికి వచ్చిందా? ఎవరిన వాళ్ళకు రాలే కదా. తులం బంగారం వచ్చిందా? చెక్కులతోని వచ్చిందా లేదా? రాలే. అందరికీ 2,000 ఇస్తాను ఆడపిల్లలకు, ఇచ్చిందా? ఇయ్యలే. 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోండి, డిసెంబర్ 9 మా ప్రభుత్వం వస్తుంది, అవన్నీ మాఫ్ చేస్తానని చెప్పిండు. మాఫ్ చేసిండా? 2 లక్షలు రుణాలు మాఫ్ చేసిండమ్మా? చేయలే. ఓకేనా? అదేవిధంగా రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు చేస్తున్నాడు, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. ఇచ్చిన బోనస్ ఎకరానికి 30 క్వింటాలు పండుతాయి. 30 క్వింటాలకు 15,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. రైతు బంధుతో కలుపుకుంటే 22,500 అవుతుంది. ఇచ్చిండా? 22,000 ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఏం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ? ఏం చేసినట్టు? మొన్న గ్రామానికి వచ్చిండు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. చాలామంది అడిగినట్టున్నారు మీరు. నేను చూసిన ఫోటో చూసిన, నేను వీడియో చూసిన. అమ్మ ఒక నిమిషం, అమ్మ 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 ఒక నిమిషం. మొన్న వచ్చిండు ఎమ్మెల్యే, మీరు అడిగినట్టున్నారు కదా, ఏమైంది తులం బంగారం ఏమైంది? 4,000 ఏమైందని అడిగిండ్రు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడమ్మా? ఇస్తానడా? మా సర్కారు ఉంది, ఇస్తామని చెప్పాడు. 2 లక్షల రుణమాఫీ ఏం చేసిండు? మొన్న ఇయ్యలేదు, డిసెంబర్ 9 ఇయ్యలేదు. మళ్ళీ ఏమంటాడు రేవంత్ రెడ్డి? బాసర లక్ష్మీ సరస్వతి యొక్క ప్రమాణం చేసి చెప్తున్నాడట, 15 ఆగస్టుకి ఇస్తా అంటుండు. అదే 15 ఆగస్టు అంటే ఏ సంవత్సరం చెప్తున్నాడు హుషారు గాడు. అర్థమైందా మీ అందరికీ? 15 ఆగస్టు ఇస్తా అంటే ఏ 15 ఆగస్టు? వచ్చే 15 ఆగస్టా? పోయి వచ్చే సంవత్సరం 15 ఆగస్టా? ప్రమాణం చేసిండంటే వాడు అబద్ధాల కూరు. అవునా కదా? ప్రమాణం రాజకీయ నాయకుడు చేసిండనుకో పచ్చి అబద్ధాల కూరాడు, చూటా మనిషి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేవుడిని ప్రమాణం చేసి ఇస్తా అంటే ఎవరిని నమ్మాలి? మోసం చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకో విషయం చెప్పాలి మీకు. అమ్మ మీకు మార్పు వచ్చిందేమన్నా కాంగ్రెస్ వచ్చినాక? చూడు, మార్పు వచ్చింది సార్, కరెంటు పోతుందని చెప్తున్నారు. పోతుందా? ప్రజలు ఈ మార్పు కావాలనుకున్నారా? ప్రజలు ఈ మార్పు కావాలనుకున్నారా ఎవరన్నా? 24 గంటల కరెంట్ ఇచ్చాడు కేసీఆర్. ఆయన దించేస్తారు మీరు. చూటా మనిషిని ఎక్కిస్తారు పైన. ప్రతిరోజు ఏమంటున్నాడు? కేసీఆర్ నేను పొంద పెడతా, ఇట్లా ఇష్టమైన మాటలు. బొక్కలు కొడుతున్నాడు వీడు, పనికి మాసినాడు. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనించాలా? తిట్టడము చేయడము, ఒక పెద్ద మనిషిని, రాజ్యం తెచ్చిన పెద్ద మనిషి ఆయన, ప్రజలు కాపాడిన పెద్ద మనిషి ఆయన, రైతులు నాదుకున్న పెద్ద మనిషి ఆయన, మా అవ్వలు అక్కలందరూ కూడా మీకు గమనించాలి మీరు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమైంది? బీడీ కార్మిక పెన్షన్ ఇచ్చినా మీకు ఎప్పుడన్నా? ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కేసీఆర్ వచ్చిన తర్వాత మా అవ్వలు మా అక్కలు బీడీలు చేస్తే టీబీ వస్తుంది, బీమార్లు వస్తున్నాయి, పాపం ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అనే ఉద్దేశంతో 2,000 రూపాయల పెన్షన్ మీకు ఇచ్చిండు. ఆ 2,000 నెల రోజులు బీడీలు చేస్తే 1,000 రూపాయలు, 3,000 సంపాదించింది మీరు. ఇవాళ 2,000 ఎక్స్ట్రా ఇస్తే 5,000 రూపాయలు వస్తాయి అనుకున్నాం మీరు. ఆస్తుని ఓట్లేసింది మీరు. ఒకవేళ కేసీఆర్ 2,000 ఇవ్వకపోతే పెన్షన్ వస్తా, కొత్త గవర్నమెంట్లో మీకు రూపాయి రాదు మీకు. ఇట్లా ఒక్కటి కాదు, చాలా విషయాలు మోసం చేశారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పాల్సుకోలేదు నేను, ఎందుకంటే వాళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. చూటా మనుషులు కాబట్టి వాళ్ళకి పట్టించలేదు. కానీ ఇంకోటి చూటగాడు కూడా, ఇంకో అబద్ధాలు కూడా ఉన్నాడు. నీకు పొద్దురాజు చెన్నిటికి పొద్దురాజు బాగా నరికిపోయినాడు. 5 ఏళ్ళు ఏం చేసి చెప్పాడు. 5 ఏళ్ళు నేను ఏం చేయాలో చెప్పిన నేను. 5 ఏళ్లలో 10 ఏళ్లలో గన్నారం గ్రామానికి ఏం చేసినా చెప్తాను నేను ధైర్యంగా. 5 ఏళ్ల కింద గెలిచినావు నువ్వు, ఏం హామీ ఇచ్చినావు నువ్వు? పాస్పోర్ట్ తెస్తాను, తెచ్చినావా? గల్ఫ్ బాధ్యతల గురించి మాట్లాడి వాళ్ళు నేను విన్నా
ఫోన్లో విన్నాను ఏం మాట్లాడాడు. మన ప్రాంతం వెళ్ళి చాలామంది యువకులు ఉపాధి కల్పన కోసం దుబాయ్ పోయినరు, కువైట్ పోయినరు, సౌదీ పోయినరు, అజ్మాన్ పోయినరు, బైరాన్ పోయినరు. వీళ్ళందరూ ఆదుకుంటాడు అబద్ధాల కోరు. ఈడో పచ్చి అబద్ధాల కోరు. ఈడేమన్నాడు ఎలక్షన్లో అప్పుడు 5 ఏళ్ల కింద మన ప్రాంతం వెళ్ళి వేలాది మంది యువకులు దుబాయ్, మస్కట్ పోయినరు, సౌదీ పోయినరు. వాళ్ళకి ఇబ్బందులు వస్తే మేము ఆదుకుంటాం. మేము సెంట్రల్ గవర్నమెంట్లో గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని చెప్పినప్పుడు గల్ఫ్ పాలసీ తీసుకొస్తా, గల్ఫ్ బాధ్యతలకు ఇబ్బందులు వస్తే నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతా, నాకు ఫోన్ చేయండి, నేను ఆదుకుంటా అని చెప్పిండు. ఎంతమంది తెప్పించినాడు. శవాలు వస్తే తీసుకొచ్చిన నాదులు లేడు పాపం. మళ్ళీ తీసుకొచ్చేది ఎవరు? కవితగా తీసుకొచ్చింది పాపం. జాగ్రత్త ద్వారా చాలామంది శవాలను కవితమ్మ తీసుకొచ్చింది. ఆమె మీకు అప్పగిచ్చింది. ఆమె ఇవాళ దొంగ మాటలు మాట్లాడి, లుచ్చా మాటలు మాట్లాడి, అబద్ధాల మాటలు మాట్లాడి 2 అభ్యర్థులు వస్తుంది మీ ముందరికి. నా జీవితంలో ఎప్పుడు అబద్ధాలు ఆడలేను నేను మీ ముందర. అబద్ధం ఆడే రాజకీయ నాయకుడిని కాదు నేను, నిజాలు వరకే వ్యక్తిని నేను. ఏ ఒక్క వ్యక్తి కూడా బాజిరెడ్డి కూడదనే వ్యక్తి తప్పు చేసిన చెప్పలేడు, తప్పు చేయలేకూడదు. నేను మా అబ్బాయిలకు తెలుసు, మా అన్నలకు తెలుసు, ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తిని కాదు నేను. ప్రజల్లో ఉన్న వ్యక్తిని నేను, ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిని నేను. సమస్యలు తిరిగొచ్చి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసిన వ్యక్తిని నేను. బాధతో ఎవరైనా వస్తే ఆ బాధను నేను తీసుకుంటాను, ఆదుకున్న వ్యక్తిని నేను. మోసం మాటలు నా చేతి నా నోటిని రావు. సరే ఓడిపోయిన 5 నెలల క్రితం అయిపోయింది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సంతోషపడి ఉండొచ్చు. అరే బాధ్యత కూడదని పోయిన అర్థమైపోయిందిగా, మనదే రాజ్యం అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు 7 నియోజకవర్గాలకు, మన బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, మెట్పల్లి, కురుట్ల, జగ్త్యాల్, ఆర్మూర్, ఇన్ని ప్రాంతాలకు పెద్దగా వండుకోకూడదు. నువ్వు నీకు టికెట్ ఇస్తున్నాను చెప్పి పంపిండా. ఆయన చిన్న ప్రాంతాన్ని ఓడగొట్టినా, నిజామాబాద్ రూరల్లో ఓడగొట్టినా నన్ను ఆదరించి కేసీఆర్ గారు పార్లమెంట్కి పోటీ చేయకూడదని నాకు టికెట్ ఇచ్చి పంపించడం. దయచేసి మనం వేస్తుంది అందరు కూడా. గతంలో ఎంపీ అయిన వ్యక్తి అరవింద్ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. ఈ హామీ ఇచ్చిండు, హామీ నెరవేర్చలేదు. 5 ఏళ్ళు టైంపాస్ చేసిండు. ఈ ఊళ్ళో సర్పంచ్ కూడా బీజేపీ. సర్పంచ్కి రూపాయి ఇయ్యలేక, సర్పంచ్ రూపాయి పనిచేయలే. ఏది జరిగినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరిగింది, మన ద్వారా జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసిన మేము. అచ్చయ్య చెప్పినాడు అప్పుడు 5 ఏళ్ల కింద 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తాను. ఇచ్చిండా గ్రామ పంచాయతీకి? ఇచ్చిండా? కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. కోట్లాది రూపాయలు ఇచ్చాం మనం. డబుల్ రోడ్ చేసినాం మనం, సిరినాపల్లి దాకా చేసినాం మనం, నేషనల్ హైవే దాకా చేసినాం మనం. ఫైర్ స్టేషన్ ఇచ్చినా ఇక్కడ గన్నారంలో ఫైర్ ఇంజన్ ఉన్నది. ఇక్కడ ఎండాకాలం అగ్గి జరిగితే దాన్ని మార్చడానికి ఫైర్ స్టేషన్ ఇచ్చిండే. అదేవిధంగా చెప్తున్నాం మీ అందరికీ కూడా. ఇవాళ అవకాశం మనకు వచ్చింది. ఎమ్మెల్యే గెలిచిన ఒక రైట్, ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలి. ఎమ్మెల్యే చేయాల్సిన పని ఎమ్మెల్యే చేస్తాడు. కానీ ఎంపీ ప్రాంతం నుంచి ఎవరికి కాలేదు. మెంబర్ ఆఫ్ పంచాయత్ మా పార్లమెంట్ ఈ ప్రాంతం ఎవరు కాలేదు. అవకాశం మనకు కేసీఆర్ ఇచ్చింది. మనకు పార్లమెంటుకు ఈ ప్రాంతం అందరికీ, ఈ ప్రాంతం 7 నియోజకవర్గాల్లో ప్రజలకు ఏమైనా కష్టాలు వస్తే, ప్రజలకు అవసరాలు పడితే ఈ సమస్యలు పరిష్కారం చేసేందుకు పార్లమెంట్లో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చింది వారు. దయచేసి మా అవ్వలకు చెప్తున్నా, మా అక్కలకు చెప్తున్నా, పార్లమెంట్లో నేను గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంతం వెళ్ళినటువంటి గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో, గల్ఫ్లో ఉన్నారో మన బిడ్డలు, వాళ్ళకి తప్పకుండా ఆదుకుంటాను. మనం వేస్తున్నాను, తప్పకుండా నేను ఆదుకుంటా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకుంటా. నేను మీకు హామీ ఇస్తున్నాను. గల్ఫ్ పాలసీ తీసుకొస్తాను మేము సెంట్రల్లో. కొందరు అంటుండొచ్చు, నీ గవర్నమెంట్ లేదా సెంట్రల్లో, స్టేట్లో నీ గవర్నమెంట్ లేదా, ఎట్లా చేస్తావు బాధ్యత కూడా అంటుండొచ్చు. మరి 5 ఏళ్ళు నీకు పవర్ ఉండి నువ్వేం చేసినావు? మరి 5 ఏళ్ళ పవర్ ఉండి
బీజేపీ అభ్యర్థి గెలిచి ఇక్కడ ఎంపీగా సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా నువ్వు ఏమి చేయని వ్యక్తివి, నేను లేకున్నా చేసే వ్యక్తిని. నేను ఎట్లా చేస్తా అంటే ఫైట్ చేస్తాను, నేను కొట్లాడతా. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఎట్లా కొట్లాడాడు, నేను కొట్లాడతా మన కోసం. కొట్లాడే దమ్ము ధైర్యం నాకుంది. ఆ దమ్ము ధైర్యం కూడా మీరిస్తేనే, మీరిచ్చే ధైర్యంతో నేను తప్పకుండా కొట్లాడతా, ఈ ప్రాంతం డెవలప్ చేస్తాను. నేను ఇవాళ మీకు మనవి చేస్తున్నాను, ఎవడే కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ప్రాంతం కానీ ఎన్నుకోబడితే ఆ ప్రాంత సమస్యల్ని అసెంబ్లీలో తీసుకొస్తాడు. ఎంపీ అయితే ఆ ప్రాంత సమస్యల్ని పార్లమెంట్లో మాట్లాడతాడు. ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడినా నిజామాబాద్ గురించో జగిత్యాల గురించో మాట్లాడినా ఎప్పుడన్నా మాట్లాడు బయటకు వస్తాడు. హిందూ అంటాడు, ముస్లిం అంటాడు, రోహింగ్యా అంటాడు, రాజ్యాంగం అంటాడు, అంబేద్కర్ని మాట్లాడతాడు. పట్టి జూటా మనిషి. కొందరు అంటారు వాని మాకు మోడీ చేసిండన్నా, మోడీ చూడాలి. మోడీ ఏం చేసిండు మరి? నేను అడుగుతాను మీకు, మోడీ ఏం చేసిండు? 5 ఏళ్ల క్రితం ఏం మాట ఇచ్చిండు ఆయన? మోడీ ఏమన్నాడంటే నల్లధనం బాగా ఉంది, దాన్ని మొత్తం బయటకు తెస్తా, వాళ్ళు గెలిస్తే ప్రధానమంత్రి అయితే మోడీ ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తా అని చెప్పాడు. వేసిండా అమ్మా? అకౌంట్లో బీజేపీ వేసిందా? మాటది కరెక్టే కదా? మళ్ళీ ఏమన్నాడు 2 కోట్ల మంది యువకులకు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. 1,00,000 మంది కూడా ఇవ్వలేదు. పెద్ద జూటాకోరేమో మోడీ అయితే చిన్న జూటాకోరు వీడు. పెద్ద జూటాకోరు మోడీ, చిన్న జూటాకోరు అరవింద్. ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేసిన మొన్న అసెంబ్లీకి బీజేపీకి ఓట్లేసిన మీరు. బీజేపీకి వేయడం వల్ల నేను ఓడిపోయినా. వాడు వీకి నేను వీకిన మధ్యలో ఎవడు గెలిచిండు? పచ్చి జూటాకోరు గెలిచిండు. పచ్చి జూటాకోరు గవర్నమెంట్ గెలిచింది ఇలా. దీనివల్ల అందరూ మోసపోయినాం. మనం ఓడిపోయి మేము మోసపోయినాం, ఓట్లేసి మీరు మోసపోయినారు. అది జరగదు ఇప్పుడు. మళ్ళా అలాంటి పరిస్థితి మనకు రావద్దు. దయచేసి చెప్తున్నా మీకు, నేను గెలిస్తే కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే, నేను గెలిస్తే అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రజలు మాకు దూరం అవుతారని భయపడతారు వాళ్ళు. మనం ఇస్తాన్న హామీలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేయలేదు. వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు, ఇవ్వకుంటే లాభం లేదని భయపడతారు వాళ్ళు. ఆ భయం వస్తే వాళ్ళలో లేదు. గవర్నమెంట్ ఉంది అని మళ్ళా కాంగ్రెస్ చేసిండు అనుకో, వాడు అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేమేం చేయకుండా మాకు ఓట్లు వేస్తున్నాం అనుకుంటాడు. అవునా కదమ్మా? దయచేసి చెప్తాను మీ అందరికి కూడా, వాడికి సురుకు పెట్టాలనుకుంటే మళ్ళా కారు గుర్తు కొట్టేయాలి మీరు. బీజేపీ సురుకు పెట్టాలనుకుంటే కారు గుర్తు కొట్టేయాలి మీరు. ఇద్దరు జూటా మనుషులు గుణపాఠం చెప్పాలంటే కారు గుర్తుకు కొట్టేయాలి. నా కోటేసి గెలిపిస్తే నేను చెప్తున్నాను మీకు, మనకు నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 3 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జగిత్యాల్, కోరుట్ల, బాల్కొండ. 2 జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు మనకు. జగిత్యాల్ చైర్మన్ ఉన్నది, నిజామాబాద్ చైర్మన్ ఉన్నాడు మనకు. ఒక రాజ్యసభ మెంబర్ ఉన్నాడు సురేష్ రెడ్డి. నేను గెలిస్తే మేమందరం కలిసి వెళ్ళి కేసీఆర్ కట్టించిన సచివాలయంలో కూర్చున్నాడు దొంగ. జూటా మనిషి రేవంత్ రెడ్డి అని కాడు, కేసీఆర్ కట్టించిన సచివాలయం కూర్చున్నాడు అక్కడ. గల్లా బట్టి అడుగుదాం కూడా ఇచ్చిందా కాదని. గల్లా బట్టి మా అక్కలు మా అవ్వల్ని మోసం చేసినావు. తులం బంగారం ఇస్తున్నావు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు, ప్రతి చెల్లెకు 2,000 నడిస్తాను నువ్వు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాను నువ్వు, రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను నువ్వు, బోనస్ ఇస్తాను నువ్వు. ఇన్ని అబద్ధాలను మాట్లాడాను కాబట్టి ఇచ్చిందా కాదని గల్లా బట్టి మాట్లాడతాం. మేము తప్పకుండా సాధిస్తాం. మేము దయచేసి మా అక్కలకు చెప్తున్నాను మీకు, ఎవడు కొట్లాడుతున్న వాడికి ఇస్తున్నారు. భయపడ్డం అనుకో ఇయ్యరు. నేను చూస్తున్నా ఈ గ్రామంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పని చేయరు మనకు. ఏమంటే బెదిరిస్తారు, ఎస్ఐ చెప్తారు, పట్టుకపోతారు, కేసులు పెడతారు. అరే ఆ పని నేను చేస్తే ఒక్క కాంగ్రెస్ మిగిలిపోతుండే. 10 ఏళ్ళనే ఆ పని చేస్తే ఒక్క కాంగ్రెస్ రోడ్డు మీద తిరగపోతుండే. కానీ అట్లా చేయలేదు నేను. అందరూ నా వాళ్ళు అనుకున్నాను, అందరికి చేసిన నేను. కానీ మోసం చేసినారు. ఒక
కాబట్టి దయచేసి చెప్తాను మీ అందరికీ, మా అబ్బులకు మా అక్కలకు, మీరు ఇప్పటికైనా ఆలోచించి, కేసీఆర్ మనకు అన్నం పెట్టిండు, కేసీఆర్ మనల్ని ఆదుకున్నాడు, కష్టాలు ఆదుకున్నాడు. ఇవాళ అధికారం లేదు, బాధపడుతూ ఉన్నాడు ఆయన, మోసం చేసిండు మా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మోసం చేసిండు, గద్దెనెక్కిండు. ఇవన్నీ అన్యాయం చేసిన ఆయన బస్ యాత్ర మొదలుపెట్టిండు. ఆయన బస్ యాత్ర తీసుకొని వస్తున్నాడు, కాలు విరిగిపోయిన కట్టె పట్టుకొని వస్తున్నాడు ఆయన మన కోసం. అలాంటి వ్యక్తిని మనం బలం చేయాలి, ఆయనకు బలం ఇవ్వాలి మీ అందరూ కూడా. ఆయన మనకు తెలంగాణ జాతిపితలాగా ఆయన, అలాంటి వ్యక్తి ఉంటేనే తెలంగాణ గురించి మాట్లాడతాడు ఉన్నా. ఆ వ్యక్తి లేకపోతే తెలంగాణ గురించి మాట్లాడేవాడు ఉన్నాడు. మీరు చూస్తున్నారు, మీరు టీవీలలో చూస్తున్నారు, సభలలో చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడా? ఎందుకని లేదు? తెలంగాణ ద్రోహి కాబట్టి. తెలంగాణ గురించి మాట్లాడేది, తెలంగాణ గురించి ఆదుకునేది కేవలం కేసీఆర్ మాత్రమే. ఎవడు ఆదుకోడు, నా మోడీ ఆదుకోడు, నా రేవంత్ రెడ్డి ఆదుకోడు, ఎవరు ఆదుకోడు. కాపాడాల్సింది కాపాడింది కేసీఆర్ మాత్రమే. మా అవ్వలకు చెప్తున్నాను, ఇప్పటికైనా మారండి మీరు, ఇప్పటికైనా మారండి మీరు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అని మోసపోకండి మీరు. బీజేపీ కూడా అదే అలాంటి పార్టీ, అది ఆ పార్టీ అభ్యర్థి గెలిచినప్పుడు మనకి ఏం చేయలేదు. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఏం చేయదు మనకు. మన జీవన్ రెడ్డి క్యాండిడేట్ మనకు అపోజిట్గా. జీవన్ రెడ్డి అంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి కాదు, జగతాల జీవన్ రెడ్డి. ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎప్పుడు ఒక ఊరికి రాలేదు ఆయన, ఎవరిని ఆదుకోలేదు. సుఖం వచ్చినా కష్టం వచ్చినా లగ్గం ఉన్నా వచ్చింది నేను మాత్రమే, ఎవడు రాలేదు. మీ తమ్ముని నేను, మీ అన్నను, మీ బిడ్డను నేను, ఈ ప్రాంత వాసిని నేను. అవకాశం వచ్చింది మనకు, పెద్ద అవకాశం ఇది, చిన్న అవకాశం కాదు, ఇది చాలా పెద్ద అవకాశం ఇది. ఎంపీ అంటే మామూలు మాట కాదు. డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గర మాట్లాడచ్చు, డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ దగ్గర మాట్లాడచ్చు. ఆ దమ్ము ధైర్యం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా చెప్తున్నా మీకు, ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండో 6 గ్యారెంటీలు మోసం చేసిండు. ఇప్పుడు పార్లమెంట్ కూడా 5 గ్యారెంటీలు ఇచ్చిండు, మళ్ళీ 5 అన్నారుగా, మళ్ళీ పార్లమెంట్కి ఇంకో గ్యారెంటీలు ఇచ్చిండు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దానిలో ఏముందంటే 5 గ్యారెంటీ. దాన్ని ఏమిచ్చిందంటే వాళ్ళు గెలుస్తున్నట ఆడబిడ్డలకు సంవత్సరం 1,00,000 రూపాయలు ఇస్తారట. ఇవే చూడు దిక్కులేదు అంటే అది ఇస్తాడు. మళ్ళీ ఇవే చూడు దిక్కులేదు 4,000. మళ్ళా కాంగ్రెస్ కొట్టిస్తున్నాడ 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాడు ఆడవాళ్ళకు. మోసపోకుండా దయచేసి చెప్తున్నా, మోసపోతే గోసపడదాం మనం, ఇబ్బందులు అయితే మనకు. దయచేసి చెప్తాను మీ అందరికీ కూడా. గన్నారం గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామస్తులు తెలంగాణ కోసం కొట్లాడ గ్రామం ఇది. ఎప్పుడు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించే గ్రామం ఇది. ఒక్కసారి చెప్తాను మీ అందరు కూడా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మీరు. ముందంటే ఓడిపోయిన వేరే విషయం, మళ్ళీ మనకే అవకాశం ఇచ్చాడు కేసీఆర్ గారు. 7 కాన్స్టిట్యూన్సీలలో ఎవరికి అవకాశం నాకు ఇచ్చిండు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా. మీకు ఎమ్మెల్యే వచ్చిండు, రేపు ఎంపీ కూడా వస్తాను నేను. ఇద్దరు ఉంటే డెవలప్ జరుగుతాయని నమ్మకం మీకు ఉండాలా. వాళ్ళకంటే పోటీ పడి తెస్తాను నేను ఫండ్స్, తప్పకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాను తెలియజేస్తున్నా. మీ అందరికీ మనం ఇస్తున్నా. మరి ఈరోజు మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మా అవ్వలు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, రైతు సోదరులు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రైతు బంధు సోదరులు, మండలాధ్యక్షుడు, మండల ఉపాధ్యక్షుడు, మా ఎమ్మెల్సీ విజయగౌడన్న గారు, మా సుమన రవిరెడ్డి గారు జెడ్పీటీసీ, ఎంపీపీ రమేష్ నాయక్, మన దాస్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ గారు, ఎంపీటీసీ లావణ్య గారు, డైరెక్టర్ టి రాజు గారు, రామరెడ్డి గారు, గన్నారం నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. తెలంగాణ మేము ప్రేమ ఉన్నాడు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే